ఈ అమ్మాయి తన ఎక్స్-రే విజన్ కళ్లతో ఎదురుగా ఉన్న కుర్రాడి మెడలోపల జెర్రీ ఉండటాన్ని గమనిస్తుంది. వెంటనే ఈమె ఇతడిని కింద పడుకోబెట్టి తన వైద్యాన్ని మొదలుపెడుతుంది. ఆ తర్వాత ఈమె మాయ కత్తిని తీసి గాల్లో మంత్రాలు చెప్తూ ఈ కత్తిని ఈ కుర్రాడి నుదిటి మీద గుచ్చుతుంది. అప్పుడు ఆ విషపు జెర్రీ చచ్చిపోయి బయటికి వచ్చేస్తుంది. అయితే ఈమె చిన్నతనం నుండే తాంత్రిక విద్యను అభ్యాసం చేస్తూ ఉండేది. అంతేకాకుండా ఈమె తన శక్తులతో చనిపోయిన వాళ్లని సైతం తిరిగి బ్రతికించగలదు. అయితే ఒకరోజు ఒక కోటీశ్వరుడు కోమాలో ఉన్నాడని తనని బ్రతికించమని ఈ అమ్మాయికి లేఖ వస్తుంది. అప్పుడు ఈమె కోటీశ్వరుడు ఇంటికి వెళ్తుంది. అలాగే కోమాలో ఉన్న ఈ కుర్రాడి మీద తన మ్యాజిక్ పవర్స్ ఉపయోగించి స్పృహలోకి వచ్చేలా చేస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న పెద్దాయన నా మనవడిని నయం చేసినందుకు ఈ అమ్మాయితో నా మనవడిని పెళ్లి చేసుకో అని చెప్తాడు. ఈ కుర్రాడు కూడా తన ప్రాణాలు కాపాడినందుకు ఈమెను తన భార్యగా ఒప్పుకుని ఈ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లైన రోజు రాత్రి ఈమె తన భర్తను బెడ్పై తోసేస్తుంది. అలాగే ఇతడి బట్టలు తీసేస్తుంది. ఆ తర్వాత ఈమె భర్త కడుపులో ఉన్న మంత్రించిన పురుగును బయటకు తీస్తుంది. అలాగే ఈ పురుగు వల్లనే నీకు అనారోగ్య సమస్యలు వచ్చాయని చెప్తుంది. ఆ తర్వాత ఇతడి తలపై వెండి సూదులు గుచ్చుతుంది. అయితే ఇలాంటి శపించిన పురుగులను బంధువులు మాత్రమే శరీరంలోకి వదిలే అవకాశం ఉంటుందని ఈ అమ్మాయి చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడికి ఒకరి మీద అనుమానం వస్తుంది. మరుసటి రోజు ఈ కుర్రాడి సోదరుడు వస్తాడు. అప్పుడు ఇతడికి తన సోదరుడే తన మీద మంత్రించిన పురుగులు వదిలి ఉండవచ్చని అనుమానిస్తాడు. అయితే ఈ అమ్మాయి వైద్యం చేస్తుందని తెలుసుకున్న ఈ సోదరుడు కంగారు పడుతూ ఈమెతో వైద్యం చేయించవద్దని, ఈమె వైద్యం వల్ల నువ్వు ఇబ్బంది పడొచ్చని చెప్తాడు. కాని ఇతడు తన భార్యను పూర్తిగా నమ్ముతూ ఉంటాడు. ఇంతలో ఈ చెడ్డ సోదరుడు చాటుగా మరొక మాయాజెర్రీను తీసి ఈ కుర్రాడి మెడపై విసురుతాడు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.